ఆంధ్రాని జనసేనని ద్వేషించండి, పాకిస్తాన్ని ప్రేమించండి. పవన్ స్ట్రాంగ్ రియాక్షన్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకంటున్నానంటే ఈ పదం, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం, ఈ యొక్క వ్యాఖ్యలు. సో ప్రధానంగా యాజ్ యూజువల్గా ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ముందుగా శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఇక వీళ్ళు 2 రోజులుగా చేస్తున్న ఈ యొక్క కామెంట్స్, వాటిపైన గట్టిగానే ఇచ్చారు రియాక్షన్. ఇది ఎక్కడ మొదలైంది అంటే మనం ఉదయం ఒక వీడియోలో కూడా విశ్లేషించుకున్నాం. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రాంతీయానికి ఏంటి సంబంధం అసలు? సో అక్కడ నుంచి మొదలైంది. చివరికి అది ఎట్లాగొచ్చింది అంటే, అసలు నువ్వు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎలా అడుగు పెడతావు, ఎలా మీటింగులు పెట్టుకుంటావు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసిన కామెంట్స్కి మొత్తం హోల్సేల్గా వారు కాదు వీరు కాదు ప్రతి ఒక్కరికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ వాయించేసి పట్టేశారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఏమిటి అంటే, అరే ఒక పార్టీ అధినేతకి తెలంగాణలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకునే హక్కు ఉండదా? ఏ రాజకీయ పార్టీకి ఉండదండి హక్కు? ఎక్కడెక్కడో ఎవరెవరో ఏ పార్టీలో వచ్చేసి మీటింగులు పెట్టుకున్నారే తెలంగాణ కాకపోయిన వాళ్ళు. సో అంతెందుకు, మీకు గుర్తున్నట్లయితే 2010లో అనుకుంటా బీఎస్పీ పార్టీ మాయావతి అధ్యక్షురాలు ఆవిడొచ్చి ఇదే హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. మరి అప్పుడు ఏమీ లేవో ఇబ్బందులు, బ్రహ్మాండంగా పర్మిషన్స్ వచ్చేసినాయి, పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. అట్లా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ పెట్టుకుంటారు. మరి జనసేనకు మాత్రమే ఎందుకు ఇది? ఇది ఒకటి. ఇది ఒకటే కాదు, ఇలా ప్రతి ఒక్క అంశంలో పవన్ కళ్యాణ్ అంటేనే టార్గెట్. అది ఎందుకో కూడా మీకు వివరణ ఇస్తా. సో ఆ రకంగా ఆయన్ని అడ్డుకున్న విధానం, పర్మిషన్లు రాకుండా, ఏది 2000 మందితో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన ఒక మీటింగ్ పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వరా? ఇవాళ ప్రెస్ మీట్ పెడతానంటే కూడా దానికి కూడా ఆయన అందుకనే ట్వీట్ చేసినప్పుడు ఉదయం ప్రెస్ మీట్ కన్నా పర్మిషన్ ఇస్తారా అంటే, ఆయన వేసిన ట్రాప్కి కొంతమంది మామూలుగా కాదు చేపలు బండి పడ్డారనమాట. నువ్వు ప్రెస్ మీట్ పెడతాను వీళ్ళేదని చెప్పడానికి ఎవడికి హక్కు ఉంటుంది అసలు? చివరికి దేశ ప్రధానమంత్రికి కూడా ఆ హక్కు ఉండదు. ఎదుటివారిని నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు, లేకపోతే సభలు పెట్టొద్దు అంటే చట్టపరంగా ఏయో అడ్డంకులు చెప్తారు. కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే ఇక వాళ్ళ ఆలోచన తీరు ఏ రకంగా ఉంది, ఎక్కడ వరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. సో ఉదయం మనం అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఆయన లేవనెత్తారు. ఏవైతే మరి నేను అక్కడ ఆ రకంగా టీటీడీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆంజనేయ కొండగట్టు స్వామికి అక్కడ డెవలప్మెంట్కి సంబంధించింది కానీ, అలాగే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయన డొనేషన్ ఇచ్చింది కానీ, అక్కడెప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఇందులో చాలా గట్టి క్వశ్చన్ కొన్ని ఉన్నాయి, కొన్ని పాయింట్స్. అందులో ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు, ఈ పాయింట్ అండర్లైన్ చేయండి. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన వాళ్ళు ఎవరండి? అంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు రూలింగ్లో ఉండగా టీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పట్లో కేసీఆర్ గారు ఎప్పుడు ఏ రకంగా ఎన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేశారు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మాత్రం నేను చెప్తుంది, అండర్లైన్ చేసుకోండి. 2009 సెప్టెంబర్ 2వ తేదీ వరకు, దానికి ముందు తీయండి, ఒక 6 నెలలు కాదు, సంవత్సరం తీయండి. ఆ సంవత్సర కాలంలో ఎక్కడైనా తెలంగాణకు సంబంధించి గట్టిగా నిరసనలు కానీ నిరాహార దీక్షలు కానీ ఏమైనా చేయగలిగారా? ఎందుకు చేయలే? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే భయమా అయి ఉండొచ్చు బహుశా, లేకపోతే ఆ రకంగా ఎందుకు పెట్టలేదు? మరి ఎప్పుడైనా నిలదీశారా? అంతెందుకు, ఇదే రాజశేఖర రెడ్డి ఉండగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది సమైక్యవాదం అని చెప్పేసి అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జై కొట్టారే. వాళ్ళందరూ కూడా నిజంగానే ఇప్పుడు పదవులు అనిపిస్తూ ఉన్నారు. అప్పుడు డిఫరెంట్ పార్టీస్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత కాలక్రమేణా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయి కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. ఆ పేర్లతో సహా ఇప్పుడు బయటపెడతా ఎందుకులే కానీ వాళ్ళకి తెలుసు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి తెలుసు. మరి ఆ ప్రకారంగా అప్పుడు కేసీఆర్ను విభేదించిన వాళ్ళే మరలా కేసీఆర్ దగ్గర జాయిన్ అయ్యి, ఏది సమైక్యవాదం కట్టుబడి ఉన్నవాళ్ళు తెలంగాణకు సంబంధించిన నాయకులే వేరు పార్టీల్లో ఉండి, ఆ తర్వాత రాష్ట్ర విభజన తదనంతరం అదే టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇక అక్కడ మరలా మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, విభజన తదనంతరం మరలా పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది సమైక్యవాదం కట్టుబడి ఉన్నవాళ్ళు కూడా. ఇదే పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల సమయాల్లో, ఎన్నికలకు ముందు ఇదే రాజశేఖర రెడ్డిని టార్గెటెడ్గా చెప్పాడు, పంచెలోడ తీసి కొడతానని చెప్పేసి అని కూడా అన్నాడు.
గుర్తుందా మీకు? ఆయన అసలు ఎవరికి భయపడేదేలే, అప్పుడే ఆ రకంగా మాట్లాడారు ఆయన. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా నోరు తెరిచి రాజశేఖర రెడ్డి పైన వ్యాఖ్యలు చేయలేకపోయారు. అది పవన్కున్న గట్స్. ఇక ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాలకి అడ్డుకోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి, అలాగే ఆయన ఏది ఆ చెరువుకు సంబంధించిన వ్యవహారం, ఏదో ల్యాండ్ ఉందంటున్నారు 10 ఎకరాలు, దానికి సంబంధించింది అవసరమైతే ఇప్పుడు రాజీ చేస్తాం ప్రభుత్వం అడిగితే అని చెప్పేసి అన్నారు. అంత తృణప్రాయంగా నేను వదిలేస్తానని చెప్పేసి చెప్పే గట్స్ ఉన్న నాయకుడు ఎవరండి? చాలా బోల్డ్గా, ఫెయిర్గా, ఓపెన్గా పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడే నాయకుడు ఏ రాజకీయ పార్టీలో లేడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఆయన అదే చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళండి, అక్కడ గోశాల ఉంది. ఆయనకి ఎందుకు, ఆయన నిజంగా డబ్బు మీద, ఆస్తుల మీద అంతంత ఆశలుంటే ఆ రకంగా కౌలు రైతులకి ఇవ్వటం కానీ, లేకపోతే విపత్తులు వచ్చినప్పుడల్లా ఇదిగో ఎంత ఉందా తీసేసుకో, అదిగో అంత ఉంది ఇది తీసేసుకో అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఎవరికి రాసివాడే. చివరికి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అవి బ్రేక్ చేసి మరీ అలా ఆ రకంగా ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. అటువంటి ఆయన్ని పెట్టుకొని నువ్వు ఇక్కడికి రావద్దు, అక్కడికి రావద్దు అని చెప్పేసి ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నారో చెప్పమంటారా? చెప్తా, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ క్వశ్చను ఒక మహిళా జర్నలిస్ట్ అడిగినట్టున్నారు. నిజంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అది నా మనసులో ఉన్న క్వశ్చన్. ఒకవేళ ఇన్కేస్ నేను ప్రెస్ మీట్కి వెళ్ళి ఉన్నా నేను పవన్ కళ్యాణ్ ఇదే అడిగేవాడిని. ఎందుకంటే ఆయన పొత్తులో ఉన్నారు బీజేపీతో, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. మరి అటువంటి బీజేపీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారిని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యల పైన పదే పదే పవన్ కళ్యాణ్ గొంతు చిచ్చుకుంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు ఉండట్లేదు ఏంటండి? అంతెందుకు, బీజేపీ వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా వారిపైన ఏదైనా సరే ఎలిగేషన్ చేసినా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు రియాక్ట్ కావట్లా. అది ఎందుకో అర్థం కావట్లా. అరే తెలంగాణలో బీజేపీ నాయకులు కూడా ఆ రకంగా సప్రెస్ అయిపోయారా ఏంటి అసలు? మనకి ఎందుకులే, సంబంధం లేదు, తెలంగాణలో మనం పొత్తులేవు అనుకుంటున్నారా? ఒక్కసారి కనుక ఇదే పవన్ కళ్యాణ్ అనుకోని ఉంటే ఇవాళ నరేంద్ర మోదీ పీఎం అయ్యేవాళ్ళ? అర్థం చేసుకోండి ఒకసారి. ఉదయం వీడియోలో కూడా చెప్పాను నేను అదే రకంగానే. సో ఆయనేమో దేశం బాగుండాలి అని చెప్పేసి కోరతా ఉంటే వీళ్ళేమో చిన్న బుర్రలతో మా ప్రాంతం, మా రాష్ట్రం అని చెప్పేసి అంటారే. అసలు ముందు తెలంగాణ యువతకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి. ఏం చేస్తున్నారు తెలంగాణ యువతకి? నిరుద్యోగ యువత, ఏడాది కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎంతమందికి ఉపాధి లభించేలాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు? ఎంతమంది ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నారు? ఏ రకంగా చేస్తున్నారు? అదేమైనా ఉందా? ఎంతకాడికి ఇదే ధోరణి తప్ప ఇంకా నీరందన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి సక్రమంగా మంచి నీటిని అవకాశం కల్పించండి, సదుపాయం కల్పించండి. వాటిపైన వదిలేసి ఎంతకాడికి పవన్ కళ్యాణ్, జనసేన మీటింగ్ ఎలా పెడతారు, పర్మిషన్ ఎలా ఇస్తారు, వీటిపైన ఆలోచిస్తున్నారు. సో ఇక అసలు విషయానికి వస్తున్నా. ఇంతకీ వీళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నారు, రావట్లేదంటే నిజాయితీ. రాజకీయాల్లో నిజాయితీ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన వచ్చాడు అనుకోండి, ఇక్కడ కూడా ఇప్పటికే ఆంధ్రాలో ఉండేసరికి ఆయన్ని ఏంటది అసెంబ్లీ గేటు తాకనివ్వము, ఎమ్మెల్యే కానివ్వం అని చెప్పేసి ప్రగల్భాలు పరిగారు కదా వైసీపీ వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ అసెంబ్లీ గేటు తాకలా. ఎందుకు? ఈయన వస్తే నిక్కసుగా ప్రజాసేవే అంటారు, పారదర్శకంగా ఉంటారు, పరిపాలన బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎందుకంటే ఆయన రూపాయి కోసం కక్కుర్తి పడరు కదా. రూపాయి మీద ఆశ లేదు, ప్రాణం మీద ప్రీతి లేదు. ఇక అటువంటి ఆయనకి ఎందుకు ఈ రూపాయలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతో ప్రజలకి మంచి పాలన అందించాలి అనే తపనతో ఉంటారు కదా. దానికి నిదర్శనంగానే కదా ఆయన తీసుకున్న శాఖలకి దేశవ్యాప్తంగా టాప్ పొజిషన్లోకి వచ్చింది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు అనుసరించే వాళ్ళే కదా నాయకులుగా ఆయన వెంట నడుస్తుంది. వద్దురా బాబు మీరు వేరే పార్టీలో జాయిన్ అవ్వండి అన్నా కానీ లేదన్నా మేము మీ పార్టీలో ఉంటాం, మీ సిద్ధాంతాలే ఫాలో అవుతామని చెప్పేసి అన్నవాళ్ళు. ఒకవేళ అట్లాంటి నాయకులు ఏదైనా సరే పొరపాటుగా గెలిచారు అనుకోండి తెలంగాణలో కూడా, వాళ్ళు కూడా నిజాయితీగా నిక్కసుగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈ అవినీతి తిమింగళాలతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుగురించే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకులు రాజకీయాల్లో ఉంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే పదే
సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో రకంగా టార్గెట్ చేసి ఆయన కాళ్ళు గుంజాలి అని చెప్పేసి ప్రయత్నాల్లో ఉంటారు. అందుగురించే ఆయన పక్కాగా చెప్పింది ఏంటి అంటే తెలంగాణలో కూడా పోటీ చేస్తాం. పొత్తులు గిత్తులు అంటారా, అది ఎన్నికల సమయానికి ఆధారపడి ఉంటుంది. ఇక బీజేపీ సంగతి అంటారా, బీజేపీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ బలం ఉన్న చాట ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో మాకు పొత్తు అవసరం లేదంటారు, వాళ్ళకి బలం లేని చాట మాత్రం మాకు పొత్తు కావాలని చెప్పేసి అంటారు. దానికి నిదర్శనమే తెలంగాణ ఆంధ్ర రాజకీయం. ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీ మాకు పొత్తు కావాలని చెప్పేసి బలానికి మించి స్థానాలు తీసుకొని చివరికి 3 ఎంపీ స్థానాలు గెలిచి 6 తీసుకొని 3 గెలిచింది. ఆ 3 పోవడానికి ఆ బీజేపీకి ఇవ్వడానికి కారణం అది. అదే ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి అబ్బాయి మాకు జనసేనతో పని లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆలోచించాలి. అఫ్కోర్స్ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం బలమైన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ బలానికి కొంచెం తప్పదు అనే ఉద్దేశంతో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప, లేకపోతే నిజంగా పొత్తు ధర్మం అనేది మాత్రం ఆయా పార్టీల నుంచి మాత్రం ఆయన కొంచెం అనుకున్నంత స్థాయిలో అయితే మాత్రం సహకారం లభించట్లేదు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి, నేను ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడట్లేదు, ప్రధానంగా బీజేపీ ఎక్కడ చూసినా కానీ అంత ఇదిగా ఏమీ పొత్తు ధర్మం పాటిస్తున్నట్టు అనిపించట్లా. సో ఇప్పుడు చూడండి, ఈ అంశం పైన బీజేపీ నాయకులు ఎవరైనా సరే ఒక్కరు నోరు తెరిచారా? తెరవల, ఒక్కరు ఖండించలా. మరి ఎందుకో తెలియట్లా. ఇక్కడికి వచ్చేసరికి మరి బీజేపీ, కాంగ్రెస్, అలాగే టీఆర్ఎస్ మొత్తం ఏకమైపోయి ఒకే బాణీలో ఉంటున్నారా? అందరూ కలిసి పవన్ కళ్యాణ్ పైన టార్గెటెడ్గా ఉంటున్నారా ఏంటి? అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఫైనల్గా, ఏమిటది, కేంద్రం కూడా దీనిపైన కొంచెం ఆలోచించండి అని చెప్పేసి అన్నది. అందుకే ఇండైరెక్ట్గా వేశారు అది. సో కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ తుఫాన్ అది ఇది అని చెప్పేసి అంటమే కాదు, ఇక్కడ ఆ తుఫాన్కు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అరే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది కూడా చూడాలా. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే ఆయన ప్రమేయంతో ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం. ఎందుకంటే ఆయన కష్టపడి ఎలా పైకి వచ్చాడో అందరూ తెలుసు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎట్లాంటి కుచిత రాజకీయాలు చేయరు, కానీ ఆ ముసుగులో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అని చెప్పేసి అంటలా. అది ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఉదయం కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. సో ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా డ్యామేజ్ అవుతుంది. అది కావాలని కుట్ర చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా, అది ఆయన మరి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీ నుంచి వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యి ఏకదమ్మున అధికారంలోకి వచ్చే సీఎం అయిపోయాడు కాబట్టి చాలామంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను అంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి శత్రువు ఎవరు అంటే వేరే ఏ పార్టీ కాదు, కాంగ్రెసే. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే 4 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనకలాగే వాళ్ళు ఉంటారు, సీనియర్ నాయకులే. అందుగురించే రేవంత్ రెడ్డి గారికి తెలిసినా ఇంకా ఇదిగో ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఆయన అప్రమత్తంగా ఉండవలసిన సమయం. మరి చూద్దాం, ఇది ఇంతటితో ఆగి ప్రాంతీయ విద్వేషాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టుకోకుండా అక్కడ ప్రజలు ఎక్కడ ప్రజలు బాగానే ఉన్నారు, కానీ ఈ నాయకులకే వచ్చింది తిప్పలు. ప్రజా సమస్యల పట్ల కదా మాట్లాడాల్సింది. రెచ్చగొట్టే తత్వం వల్ల ఏం ఉపయోగం? ఓ పక్కన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చక్కగా ఎవరికి వాళ్ళు కయ్యాలేమీ లేకుండా వియ్యాలు పెట్టుకుంటా ఉంటే వీళ్ళు వచ్చేసి ఆ వియ్యాలను కూడా కయ్యాలు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఏంటి? అది ముమ్మాడికి జరగదు. ప్రజలు విఘ్నులు, వాళ్ళు బ్రహ్మాండంగా అందరూ కలిసే ఉంటారు. నాయకులు మీరు ఇంత స్వార్థ రాజకీయాలు చేయాలంటే అంత పాతాళానికి పడిపోతారనేది మాత్రం పక్క. సో ఇక ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఇది పాకిస్తాన్కి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అని కూడా అన్నారు. కరెక్టే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రకంగా మాట్లాడటం వల్ల చివరికి పరిస్థితి ఏమైంది అంటే నిజంగానే పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ద్వేషిస్తూ ఉన్నారే. అంతెందుకు మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రమే కదా, అటువంటి వాళ్ళని ద్వేషించుకొని చివరికి ఎక్కడో మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్ని మాత్రం ప్రేమిస్తున్నారు అంటే పహల్గామ్ దాడిని మర్చిపోయారా? ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన దేశం ఎంతో పటిష్టంగా దానిపైన ఇచ్చేసి యుద్ధం చేస్తే చివరికి పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారు, కానీ ఆంధ్ర పట్ల ద్వేషం, అలాగే జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న ద్వేషంతో ఆ రకంగా మాట్లాడుతూ అనేది ఎంతవరకు సమంజసం? మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.